యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. 33% ఆర్ తెలుగు కమ్యూనిటీ, దట్ ఈస్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. టుడే IT to artificial intelligence. Now we are talking quantum computing. In Andhra Pradesh, we are going everything. Green hydrogen valley. Earlier we thought how to produce power. Only somewhere it is coming through thermal or hydel. Rooftop, I can generate power. From field I can generate power. This is future is totally solar, wind, hydel, and also pumped storage, battery. At substation we can have microgrid. There only we can store power. Transmission losses totally we can control. Now apart from that, if you see here, quantum computers are coming with simple idea. All of you have discussed here. Even our Honorable Minister Jitendra Singh helped me. Quantum computer getting to Amaravati. Within 6 months, we are going to operate first quantum computer from Amaravati. After that, within 2 years, we are going to manufacture quantum computers. We are going to supply to the world quantum computers. Long back, deregulation of telecommunication sector. Recently, if you see BSNL and also TCS and also other organizations, they are able to produce 4G product. 5G, 6G is very easy today. That is how things are happening. In Andhra Pradesh, we are having Space City now in Tirupati, Drone City in Kurnool, Aerospace City in Anantapur, and also Electronic City, and also MedTech Park in Visakhapatnam. We are able to export now, as the Honorable Minister has rightly mentioned, medtech equipment, medical equipment to other countries also. Visakhapatnam, because of all these things, Google is coming with $15 billion investment, first of its kind to Andhra Pradesh, and also after economic reforms, this is the highest investment has come. Now because of Google, Microsoft is coming. Not only Microsoft, every person globally, they are looking after India in a big way. So with all these things, what I wanted to request all of you, this is very, very inspiring time. And at the same time, Indian families are very, very important. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా.
యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ని గురించి మీ అందరికీ చెప్పాలి. ఆ రోజుట్లో ఎవ్వరూ చేయనప్పుడు, మైథాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి, ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు, లేకపోతే ఏదైనా సరే మళ్ళీ విలువల గురించి సమాజంలో ఒక చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ పాలిటిక్స్ చేశారు. అలాంటి వ్యక్తుల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నని 100 సంవత్సరాల సెంచరీ సెలబ్రేషన్స్ వాజ్పేయి గారిది జన్మదినోత్సవంగా చేశాం. నాకు ఒక అనుభవం ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి. ఈరోజు ఒక పక్కన చూస్తే డీరెగ్యులేషన్ టెలికమ్యూనికేషన్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్